సుప్రీంకోర్టులో ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ కేసు విచారణలో గందరగోళం నెలకొంది. టీఎంసీ, ఈడీ లాయర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ధర్మాసనం పలుమార్లు హెచ్చరించింది. కోర్టులో రచ్చ చేయవద్దని రెండు వర్గాలకు సుప్రీంకోర్టు సీరియస్గా హెచ్చరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు. మమతా బెనర్జీ ఆఫీసర్ల ఫోన్లను లాక్కున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఆధారాలను మమతా బెనర్జీ దొంగిలించారని, ఆ సమయంలో మమత వెంట యూనిఫామ్ ధరించిన అధికారులు కూడా ఉన్నారని చెప్పారు. అంతేకాదు హైకోర్టులో తమ లాయర్లను వాదించకుండా అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కోల్కతాలోని ఐపాక్ కార్యాలయాల సోదాల సమయంలో మమత జోక్యం చేసుకున్నారు అన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. ప్రతీక్ జైన్పై దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించారని చెబుతోంది. డీజీపీ రాజీవ్ కుమార్ సహా వెస్ట్ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారుల సస్పెన్షన్లకు ఈడీ డిమాండ్ చేస్తోంది. మమతా బెనర్జీకి సహకరించి తమ దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించారని ఈడీ ఆరోపిస్తోంది. కీలక ఆధారాల చోరీకి పోలీసు అధికారుల పాత్ర ఉందని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఎంహెచ్ఏ, జీఓపీటీ ద్వారా అధికారుల సస్పెన్షన్కు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది. గతంలో మమతాతో కలిసి ధర్నాలో కూర్చున్న రాజీవ్ కుమార్ విషయాన్ని ప్రస్తావించింది ఈడీ.